హలో గైస్ ఎట్లున్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బుట్టి ఫ్రమ్ కేరళ. మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఈరోజు మన వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్. అదేంటంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రైని ఎట్లా చేయాలి అని. అసలు ఈ కేరళలో మాత్రం సమయం సందర్భం లేకుండా ఒకటే మ్యూజిక్. ఈ వర్షం ఏందో, ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ అర్థం కాదు. సర్లే ఇంకా మన వెదర్ రిపోర్టింగ్ పక్కన పెట్టేసి మెయిన్ వీడియోకి వచ్చేద్దాం. ఈ కైండ్ ఆఫ్ చికెన్ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఫస్ట్. ఆయిల్, గ్రీన్ చిల్లీస్, అనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, చికెన్, చిల్లీ పౌడర్, మసాలాస్, కొరియాండర్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాల్ట్. ఇక రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఇనీషియల్గా తెచ్చిన చికెన్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఫ్రైకి కావాల్సిన అనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అండ్ బేసిక్లీ నాకు కొరియాండర్ని కట్ చేయడం కన్నా నా చేతితో దించితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ వంట చేస్తున్నామనే వైబ్స్ వస్తాయి. ఈ కుకింగ్ వ్లాగ్ చేస్తున్న రోజు అయితే బయట మస్తు వర్షం. మన సైడ్ చికెన్ షాప్స్ గల్లీకి ఒకటి ఉంటుంది కదా, ఈ కేరళలోనైతే ఈ చికెన్ కొనాలి అని అంటే ఐదర్ మాల్ కన్నా వెళ్ళాలి, మార్ట్స్ కన్నా వెళ్ళాలి, ఆర్ ఎల్స్ చాలా దూరం వెళ్ళాలి చికెన్ షాప్స్కి. నేనేమో ఫ్రెష్గా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొద్దాం అనుకుంటే ఈ వరుణ్ బ్రో మాత్రం నాకు అస్సలు సహకరించలేదు. అంటే బయట మస్తు వర్షం పడుతుంది కదా, సో అట్లా గ్రాసరీస్కి వెళ్ళిన నేను ఆ సూపర్ మార్కెట్లోనే చికెన్ తీసుకొని వచ్చేసిన. ఫైనల్లీ కటింగ్ సెషన్ అండ్ క్లీనింగ్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇది కథ. యాజ్ యూజువల్గా వంట చేయాలంటే గ్యాస్ ఆన్ చేయాలి కదా, అందుకే గ్యాస్ ఆన్ చేసి దానిపైన ముకుడు పెట్టి అది మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే అందులో కొంచెం వాటర్ రెసిడ్యూస్ ఉన్న ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ అంతా క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్ వేయాలి, లేదంటే ఆయిల్ వేసిన తర్వాత అది మొత్తం చిల్లిపోద్ది. ప్లీజ్ బివేర్ ఆఫ్ దాట్. ఇప్పుడు మనం చేసేది చికెన్ ఫ్రై కాబట్టి జీలకర్ర అండ్ ఆవాలు ఈజ్ ఎక్సెప్షనల్. ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర అండ్ ఆవాలు వేయద్దు కాబట్టి గ్రీన్ చిల్లీస్ వేసేసిన. గ్రీన్ చిల్లీస్ ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ ఒక 4 to 5 ఈజ్ ఎనఫ్. అవి ఎట్లా కట్ చేయాలంటే ఇట్లా పొడుగా, అప్పుడైతేనే లుక్ కొంచెం బాగుంటుంది. ఈ గ్రీన్ చిల్లీస్ వేసిన 2 to 3 minutes తర్వాత ఆనియన్స్ వేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కుక్ చేసేటప్పుడు ఆనియన్స్ ఫస్ట్ ఇస్తారు, దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇస్తారు. కానీ నేను మాత్రం ప్రిఫర్ చేసేది ఏంటంటే గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ ఇస్తాను. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి దెన్ కంపేర్ టు గ్రీన్ చిల్లీస్. ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని అట్లా అట్లా ఒకసారి తిప్పేసి వదిలేయాలి. అవి కాసేపు అయిన తర్వాత అలా మరుగుతున్న హాట్ ఆయిల్లో కాసేపు డ్యాన్స్ చేసి చేసి టైర్డ్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ కలర్కి వస్తాయి. అదే లైట్ బ్రౌనిష్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ అంటాం కదా. అండ్ వన్ మోర్ ప్రికాషన్ ఏంటంటే గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేదంటే ఆ గోల్డ్ కలర్ అండ్ బ్రౌనిష్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయిపోద్ది. అసలు అప్పుడు తినను కూడా తినలేము. ఇంకా ఆకలిస్తుంది, టైం అవుతుంది, జల్ది అయిపోవాలి కుకింగ్ అని అంటే హై ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు అక్కడే ఉండాలి, లేదంటే ఆ కలర్ కాస్త చార్కోల్ కలర్ అయింది. ఇక్కడేమో మనం వేసిన గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ మాత్రం ఇంకా డ్యాన్స్ చేస్తున్నాయి. సో వాటికి ఇంకొంచెం ఎనర్జీ ఇవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసేసిన నేను. అండ్ హియర్ వన్ మోర్ ప్రికాషన్ ఇస్ దాట్ సాల్ట్ వేసేటప్పుడు ఆచి తూచి దృష్టి అంతా వంట పైన పెట్టి వేసేయాలి. సాల్ట్ యాడ్ చేసేప్పుడు మాత్రం ఫస్ట్ తక్కువనే వేసుకోండి, దాని తర్వాత అడ్జస్ట్ కూడా వేసుకోవచ్చు. అదే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి మనం ఎక్కువ వేసేసినాం అనుకో ఆ వంటను తినను కూడా తినలేము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గరిటెని అలా తీసుకొని సున్నితంగా అలా ఇలా ఒకసారి కదిపేయాలి. అట్లా కాదు కానీ దాంట్లో వేసిన సాల్ట్ అంతా వాటికి పట్టేలాగా మంచిగా కలిపేయాలి. అరే నానిగా అండ్ చిన్నగా కరెక్ట్ చూడండి, పసుపు యాడ్ చేస్తున్నా. మళ్ళీ దాని తర్వాత నన్ను ఒక్క కమెంట్ కూడా చేయొద్దు. వీళ్ళిద్దరు మా అన్న మా తమ్ముడు నేను ఒక వంటలా పసుపు లాస్ట్కి యాడ్ చేసిన అని నన్ను ఎంత అండర్ ఎస్టిమేట్ చేసిరో. నాకు అస్సలు వంట రావని. చూడండి, ఫస్ట్ చూడండి నేను ఎట్లా వేస్తున్నానో వంట చూడండి. ఎంత కష్టపడి చేసినా పెంట అంటారు, కానీ మంచిగా తింటారు, వాళ్ళనే సిబ్లింగ్స్ అంటారు. ఇక వంటలోకి వస్తే కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు కలర్ కావాలి అని ఎక్కువ యాడ్ చేసుకోకండి, అది మొత్తం చేదైపోద్ది. అందుకోసమే కొంచెం ఆచితూచి వేసుకోవాలి ఇది కూడా. ఏ కర్రీలో అయినా పసుపు వేయగానే అసలు మస్తు కలర్ఫుల్ అయిపోద్ది వంట అంతా. దాని తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇది మనం చేసేది చికెన్ కాబట్టి కొంచెం నాన్ వెజ్ స్మెల్ లాగా వస్తుంది. ఆ స్మెల్ పోవాలి అని అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మంచిగా వేసి వాటిని మొత్తం మిక్స్ చేయాలి. ఇంకా ఇప్పటి వరకు ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ అనేది సిమ్లో లేకపోతే సిమ్లో ఉంచి మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని తీసుకొని అలా అలా ఒకటి పెడుతూ మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఎందుకు స్ప్రెడ్ చేయాలి అని అంటే వేసుకున్న ఆయిల్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ ఇవన్నీ ఈ ర్యాండమ్గా వచ్చిన చికెన్కి మంచిగా పట్టాలి అని అంటే అట్లా స్ప్రెడ్ చేయాలి. ఒక్కొక్కటి ఆ విధంగా అమర్చిన తర్వాత స్పూన్ తీసుకొని యాజ్ యూజువల్గా వాటిని మళ్ళీ మంచిగా మిక్సప్ చేయాలి. ఆ వెనకాల ఉన్న టర్మరిక్ కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ అంతా ఆ చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్సప్ చేయాలి. ఇది చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత ఆయిల్ వేసినా కూడా లాస్ట్కి ఆ ఉన్న ఆయిల్ మొత్తం దాంట్లోకి ఇంకిపోద్ది.
వేసిన చికెన్ పీస్ మంచి ఇంగ్రీడియంట్స్ని అబ్జర్వ్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. అదే డీప్ ఫ్రై లాగా అనిపిస్తుంది మంచిగా. ఈ విధంగా మంచిగా మిక్సప్ చేసుకోవాలి. నేను చెప్పా కదా కేరళలో అసలు వర్షాలకు టైం పాడు ఏది ఉండదని. అసలు పొద్దున్న నుండి వీడియో ఎడిటింగ్ ఆపేసి వర్షం తగ్గిన తర్వాత చేద్దామని అంటే కొంచెం సేపట్ల గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయ్యి వర్షం. అసలు మన తెలుగు స్టేట్ సైడ్ ఎక్కువ వర్షాలు పడతలేవంట కదా. మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది కాబట్టి సాటర్డే అండ్ సండే పక్కా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను. మండే టు ఫ్రైడే వరకు మాత్రం యూట్యూబ్ షార్ట్స్ పెడతా. టైం ఉండదు కదా అందుకోసము. పొద్దున్న నుండి వీడియో ఎందుకు ఎడిట్ చేయలేదు అని అంటే వర్షాలు పడుతున్నాయి అందుకోసమే. ఇంకా ఇంకా పడుతుంది, వర్షం పడుతుంది అని అంటే ఇంకా పడుతుంది. థ్యాంక్ గాడ్ వరుణ్ బ్రో కర్ణించుండి, మళ్ళీ ఒకసారి కర్ణించుండి. ఇక్కడ నా హ్యాండ్ చూసుకున్నట్లయితే దీనికి ఒక స్టోరీ ఉంది. అక్కడ రెడ్ స్పాట్ లాగా కనిపిస్తుంది చూడండి. ఏమైందంటే ఈ మధ్య నేను వంట చేసిన తర్వాత టేస్ట్ బాగా రావడం ఎంత కామనో నా చేతి కాల్చుకోవడం కూడా అంతే కామన్ అయింది నాకు. ఇప్పుడు మనం చేసే వంట చికెన్ ఫ్రై కాబట్టి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొద్దు. మనం చికెన్ వేసిన తర్వాత చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అదే వాటర్ కంటెంట్ బయటికి వచ్చేసి మంచిగా కుక్ అయ్యిద్ది. అది ఇన్ బిట్వీన్ చికెన్ అట్లా మంచిగా కలుపుతూ ఉండాలి. మనం వేసిన చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ కుక్ అయింది అని అనిపించిన తర్వాత ఇట్స్ టైమ్ టు యాడ్ చిల్లీ పౌడర్. ఇక్కడ నేనైతే మా ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నా. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్సప్ చేసుకుని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్. ఆ పెప్పర్ పౌడర్ లేకపోతే అది ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసిన. ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఏది వేసినా దాని తర్వాత ఒకసారి కలపాలి. సో అట్లా కలిపేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసిన నేను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేసి దాని తర్వాత మళ్ళీ చికెన్ మసాలా యాడ్ చేసిన. ఈ మసాలాస్ అన్నీ ఆప్షనల్. ఒక ధనియా పౌడర్ ఉంటే సరిపోద్ది. ఈ మసాలాస్ అన్నీ ఎంత యాడ్ చేయాలి అని అంటే కొంచెం కొంచెం యాడ్ చేయాలి. అది మీ టేస్ట్ పైన ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం స్పైసీగా తింటాము అని అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరీ అంత కాదు, జస్ట్ కొంచెం. నేనేమో ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ తక్కువ వేసినట్టు అనిపించింది, అందుకోసమే అడిషనల్ ఇంకొంచెం యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేయాలి. వాటిని ఎంత మిక్సప్ చేయాలి అని అంటే ఒక 2 to 3 minutes అట్లా తిప్పుతానే ఉండాలి. ఇంకా ఇప్పుడైతే చికెన్ మొత్తం కుక్ అవ్వలేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్క పీస్కి పట్టాలి కాబట్టి ఒక 2 to 3 minutes వరకు మంచిగా మెల్లగా తిప్పుతూనే ఉండాలి. మంచిగా మిక్సప్ అయిపోయిన తర్వాత దానిపైన ఒక లిడ్ వేసి సిమ్లో పెట్టి కాసేపు దాన్ని అలా వదిలేయాలి. కండిషన్ సప్లై, బట్ గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇక్కడ నేనున్న హాస్టల్లో మాత్రం అందరు మలయాళీసే ఉంటారు మా బ్లాక్లో. నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయిని. సో వాళ్ళ కుకింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మనతోటి కంపేర్ చేస్తే. ఇట్లా ఎవ్రీ వీకెండ్ నేను కుక్ చేసిన ప్రతిసారి మా మల్లు ఫ్రెండ్స్ ఉంటారు కదా 5 to 6 మెంబర్స్ వరకు, వాళ్ళందరూ వచ్చి అట్లే అబ్జర్వ్ చేస్తారు అసలు ఈమె ఏం చేస్తుంది అని. ఒక 10 minutes అయిన తర్వాత చికెన్ కుక్ అయిందా లేదా అని చూస్తున్నాను నేను. చూసేటప్పుడు అట్లా స్లిప్ అయింది. జరంతసేపు అయితే కింద పడుతుండేరా అనిపించింది నాకైతే. ఇక్కడ మేము ఉన్న ఏరియా కొచ్చిలో మాత్రం అంత సప్పగా ఉంటుంది ఫుడ్ అయితే. కేరళలో స్పైసీ ఫుడ్ తినరా అని నేను అడిగితే మా ఫ్రెండ్స్ చెప్పినారు మలబార్ ఏరియాస్లో మాత్రమే ఎక్కువ స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు అని. ఈ బయట స్టేట్స్లో జాబ్స్ చేయడాలు ఏమో కానీ మన తెలంగాణలో ఉండే మన ఇంట్లో ఉండే మన అథెంటిక్ ఫుడ్ని అయితే పక్కా మిస్ అవుతాం. ఇప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై ప్రాసెస్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ కొరియాండర్. ఇది మాత్రం ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఫర్ ది రెసిపీ. ఇది మాత్రం చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది అని ఎండింగ్లో మాత్రమే వేయాలి, ఎందుకంటే ఇవి లీవ్స్ కాబట్టి తొందర మగ్గుతాయి అన్నమాట. ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మంచిగా ఒకసారి మిక్సప్ చేసి లిడ్ వేసి పక్కన పెట్టేయాలి. అది కూడా గ్యాస్ మళ్ళీ సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కొంచెం జ్యూసీ టెక్స్చర్లో ఉంది కాబట్టి అది కొంచెం సేపు మగ్గిన తర్వాత అది డీప్ ఫ్రై లాగా అవుతుంది. కేరళకు వచ్చిన తర్వాత చికెన్ చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చికెన్ చేసినప్పుడేమో చికెన్ పికిల్ చికెన్ కర్రీ చేసిన. ఇప్పుడేమో చికెన్ ఫ్రై చేసిన. అప్పుడేమో టేస్ట్ బాగుంది, ఇప్పుడు మాత్రం ఇంకా మస్తుంది. ఈ కైండ్ ఆఫ్ చికెన్ ఫ్రైలో ఆ జ్యూసీ టెక్స్చర్ మొత్తం ఇట్లా డీప్ ఫ్రై లాగా కావాలి. ఈ డీప్ ఫ్రై లాగా కావాలి అని అంటే ఇట్లా కొంచెం సేపు దాన్ని మంచిగా లిడ్ వేసేసి ఉంచాలి. ఎట్ లాస్ట్ మన రెసిపీ అయితే రెడీ అయింది. టేస్ట్ మాత్రం మస్తుండే. ఎట్లుంది అని అంటే పైనుండ చికెన్ పీస్ ఏమో క్రంచీగా ఉండే, లోపల ఉన్న చికెన్ పీస్ ఏమో మంచిగా ఫ్రై లాగా సాఫ్ట్గా ఉండే. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లాగా చేసినారనుకో రిజల్ట్ మాత్రం ఇట్లే ఉంటుంది పక్కా. వంటలు రాని నేనే ఇంత మంచిగా చేసిన అంటే వంటల్లో కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉన్న మీరు మాత్రం పక్కా మంచిగా చేస్తారు. ఇంకా వంటల్లో ఎక్స్పర్ట్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవద్దు. ఇక టేస్ట్ మాత్రం మస్తుండే. ఇక్కడ కనిపిస్తున్న మైక్రో గ్రీన్స్ ఫెనుగ్రీక్ సీడ్స్వి మంచిగా కనిపిస్తున్నాయి కదా, మా అక్క పెంచింది అవి. ఇక్కడ యాడ్ చేసిన క్లిప్స్ అన్నీ నేను రీసెంట్గా ఆలపి ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుంటే నాకు మంచిగా అనిపించుండే, సో యాడ్ చేసిన. మా ఆలపి ట్రిప్ వ్లాగ్ అని 4 parts అప్లోడ్ చేసిన, చూడండి.
అండ్ ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ.